హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మనకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనము ఈవెన్ ఆర్ ఆడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అదేలా 2 వేస్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకటి స్టాటిస్టికల్గా, అంటే డైరెక్ట్ మనము వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాన్ని ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్దాం. నెక్స్ట్ డైనమికల్గా వాల్యూ ఇచ్చి ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్తాం. ఫస్ట్ స్టాటిస్టికల్గా చెప్తాం. ఓకే, ఫస్ట్ స్టాటిస్టికల్గా చెప్పాలంటే మనకి ఒక వేరియబుల్ కావాలి. ఏ వేరియబుల్ టైప్ అది? ఇంట్ వేరియబుల్ టైప్లో వచ్చేసి ఇంట్. వేరియబుల్ నేమ్ ఏంది? నమ్ ఈక్వల్ టు ఏ తీసుకుందాం 5. ఇప్పుడు 5 అనేది ఈవెన్ ఆడ్ అనేది మనకు తెలియాలి. ఒకవేళ ఇప్పుడు ఇది తెలియాలి అంటే ఏది మనం ఏం వాడాలి? ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ ఓకే, ఇప్పుడు ఇఫ్లో ఏం రాయాలి? ఇఫ్ నమ్ మాడ్యులస్ సింబల్ అంటే పర్సంటేజ్ సింబల్ 2 అంటే నంబర్ని మాడ్యులో ఆఫ్ 2ని చేస్తే మనకి ఈక్వల్ టు, అంటే మాడ్యులో ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తామంటే రిమైండర్ కోసం యూజ్ చేస్తాము. సో రిమైండర్, ఇప్పుడు 2 టేబుల్లో 5 పోతుందా? పోతే మనకు రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నంబర్ అనేది ఏంటి? రిమైండర్ 0 వస్తే ఆ నంబర్ అనేది ఈవెన్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ చేద్దాం. నమ్ కాన్కాటినేషన్ నంబర్ ఈస్ ఈవెన్. ఇప్పుడు మనకు ఎల్స్ బ్లాక్ రాద్దాం. ఎల్స్ ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? నంబర్ ఈస్ ఎల్స్ బ్లాక్లో ఎల్స్ బాడీలో రాసాము. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం మన కోడ్ వర్క్ అవుతుందో లేదో. ఓకే, రన్ చేద్దాం. 5 ఈజ్ ఆడ్. ఓకే, మనకు 5 ఈజ్ ఆడ్ వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ కండిషన్ ఎందుకు వాడతామంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, ఒకవేళ సాటిస్ఫై అయితే ఈ ఇఫ్ కండిషన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ కావాలి. ఏంది అది ఎగ్జిక్యూట్లో ఉంది? నంబర్ ఈజ్ ఈవెన్. అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్లో సాటిస్ఫై కాకపోతే ఏం చేయాలి? ఎల్స్ బ్లాక్లోకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఇది ప్రింట్ అవుతుంది. ఇది సిస్టమ్ డాట్ ప్రింట్ అలా నంబర్ ఈజ్ ఆడ్. ఇప్పుడు మనం స్టాటిస్టికల్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డైనామికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ డైనామికల్గా మనం చేయాలంటే స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేయాలి. స్కానర్ జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, స్కానర్ తీసుకున్నాం. స్కానర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్కానర్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే స్కానర్ ఒక ఆబ్జెక్ట్. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇక్కడ లోపల పారామీటర్స్ వచ్చేసి సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇంట్ నంబర్ ఈక్వల్ టు 5 అని తీసేసిన తర్వాత ఇక్కడ ఇన్ డాట్, ఇక్కడ స్కానర్ ఇన్ అని తీసుకున్నాం కదా, ఆ రిఫరెన్స్తోనే మనము కాల్ చేయాలి. ఇన్ డాట్ ఇప్పుడు ఇంట్ వేరియబుల్గా ఇక్కడ ఏం తీసుకోవాలి? నెక్స్ట్ క్యాపిటల్ INT నెక్స్ట్ ఇంట్ అని తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో మనకి ఇప్పుడు ఇది రాసిన తర్వాత సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, ఆ నంబర్ అనేది ఈవెన్. ఒకవేళ ఆ నంబర్ అట్లా కాకపోతే ఆ నంబర్ అనేది ఆడ్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక నంబర్ వేయాలి. 10 అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ 10 అని ఇస్తున్నా. ఓకే, 10 ఈజ్ ఈవెన్. మనకి అవుట్పుట్లో ఏం రావాలి అంటే మనం నంబర్ ఇచ్చే ముందు మనకి ఎంటర్ నంబర్ అని రాసుకుందాం. ఓకే, అది రాసుకోవాలంటే మనకి ఆ నంబర్ ముందు ప్రింట్ చేసుకోవాలి. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎంటర్ నంబర్ వచ్చింది కదా, ఇక్కడ 10 అని ఇద్దాం. 10 అని ఇస్తే 10 ఈజ్ ఆడ్. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ 11 ఇద్దాం. 11 ఇస్తే 11 ఈజ్ ఆడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు మనకి ఈ వీడియో అయిపోయింది. మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరకే సబ్స్క్రైబర్స్ లేరు కదా, సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా చాలా కంటెంట్ ఇస్తాం మనము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.